వచ్చిన తర్వాత పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. సెట్కి రాకముందు ఆయనకి ఏమన్నా సీన్లో డౌట్లు ఉన్నా లేకుంటే ఇది ఎందుకన్నా డెఫినెట్ అడుగుతారు, దానికి తగ్గట్టుగానే చేస్తారు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. హరీష్ శంకర్ గారు, ఇది వరకు యాక్చువల్ గా వేరే మిస్టర్ బచ్చన్ కి క్యాప్షన్ వేరేది ఉండేది కదా. అవును, చెప్పేమన్నా మర్చిపోయారు. మార్చారు, వేరే మార్చారు. సో దానికి దీనికి అంటే ఇది చూసుకుంటే ద ఓన్లీ హోప్ అనేది నార్మల్ గా కొంచెం సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది. అది కొంచెం ఫంకీగా ఉంది కదా. సో దాని మీద చిన్న కాపీరైట్ ఇష్యూ వచ్చిందండి. సో అందుకని ఇది పెట్టాం అంతే. అంటే దానికి సిమిలర్ గా ఉన్నది తీసుకోవాలి, కానీ ఇది టోటల్ కాంట్రాస్ట్ ఉంది. అంత క్రియేటివ్ లేదు, మరి ఏం చేద్దాం, ఏదో నచ్చింది ఇది పెట్టేసాం. హీరోయిన్ హరీష్ శంకర్ గారు యా ఇక్కడండి. రవితేజ గారితో ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే హీరోయిన్ చాయిస్ లో ఫస్ట్ చాయిస్ భాగ్యశ్రీ గారైనా వేరే వాళ్ళు అనుకున్న తర్వాత తీసుకున్నారు ఎట్లా? యా ఫస్ట్ ఒకటే ఫోటోషూట్ చేసామండి. ఈ అమ్మాయిని హీరోయిన్ కాబట్టి ఫోటోషూట్ లో నచ్చగానే పెట్టా. యా 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 అయినాక బోస్ గారు, భాగ్యశ్రీ గారు అయినాక బోస్ గారు సార్ హియర్ యాక్చువల్గా హరీష్ శంకర్ గారు చెప్పారు, చాలా రవితేజ గారిని చాలా కష్టపడి అందంగా చూపించింది మీరే అని చెప్పారు. సో మీరు చేసిన మొత్తం ఈ టోటల్ 2.5 hours లో మీకు ఏ ఫ్రేమ్ లో రవితేజ గారు బాగా నచ్చారు ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్స్ లో? విచ్ పోస్టర్ యూ లైక్? It was already there in the trailer when he looks up with the cigarette. ఓకే, మరి హీరోయిన్ గారు పక్కన ఉన్నారు, ఆవిడ ఫ్రేమ్స్ లో అన్నిటిలో మీకు బయటకు వచ్చినట్లో ఏ ఫ్రేమ్ బాగా నచ్చింది మీకు? All the frames. అయితే హరీష్ శంకర్ గారితో అంటే బేసిక్ ఏంటంటే ఆయన రవితేజ గారిని ఒక రెడ్ బుల్ తగిన ఎంత ఎనర్జీ ఉందో అలా చూపిస్తారు. సో మరి ఈయనలో అంత ఎనర్జీ ఉంటేనే అది అవుతుంది కదా. సో మరి ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఆయన అంత ఎనర్జెటిక్ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నప్పుడు ప్రెషర్ గా ఉంటుందా, లేకపోతే హ్యాపీగా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది మీకు? It's a pleasure. It's a pleasure. There is no pressure, honestly. And to be honest, Anna is also part of the picnic. We had a picnic shooting this, if you can believe it. భాగ్యశ్రీ గారు సార్ హరీష్ శంకర్ గారు